నీ మనస్సును బహు జాగ్రత్తగా నువ్వు కాపాడుకొని అంటాడు, అవి నీ పిల్లలకు నీ పిల్లల పిల్లలకు నేర్పించాలట. దావీదు హెచ్చించబడిన తర్వాత 103వ కీర్తన రాస్తూ అంటాడు, నా ప్రాణమా యెహోవాను నువ్వు సన్నుతించుము, నా అంతర సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో మరొక స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలారా, ప్రభు నిన్ను ఎలా బలపరిచాడో, ప్రభు నిన్ను ఎలా ఆదరించాడో, ప్రభు నీకు ఎలా సహాయం చేశాడో, ప్రభు నీ పట్ల ఏ మేలు జరిగించాడో, ప్రభు నీ పక్షమును ఏ అద్భుతం చేశాడో, ఏ బలహీన స్థితిలో ఉంటే చెప్పండి, ప్రార్థించగా ఆ బలహీనత నుంచి ప్రభు నిన్ను స్వస్థపరిచాడో, ఈ కార్యములన్నీ మరవకుండా మీరేం చేయాలో తెలుసా? పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఆ కార్యాలను చెప్పండి, మరిచిపోకుండా మీ హృదయాన్ని మీ మనస్సును మీరు కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడకపోవడానికి లోపం ఏంటో తెలుసా? ప్రధానమైన లోపం ఇదే. చేసిన కార్యాలు మరిచిపోవటం.